ఈక్వెడార్ యొక్క 2025 అధ్యక్ష ఎన్నికలలో కుడి వింగ్ ప్రస్తుత డేనియల్ నోబోవా 55.8% ఓట్లతో వామపక్ష ప్రత్యర్థి లూయిసా గొంజాలెజ్ 44.2% ఓడించి పూర్తి 4 సంవత్సరాల పదవీకాలాన్ని సాధించారు. ప్రబలంగా ఉన్న మాదక ద్రవ్యాల ముఠా, హింస మరియు 28% పేదరికం రేటు మధ్య నోబోవా యొక్క కఠినమైన నేరాల మనోదురావ్యూహం, సైనిక మోహరింపులు మరియు యుఎస్ మాదక ద్రవ్యాల వ్యతిరేక సహకారం ఓటర్లతో ప్రతిధ్వనించాయి. గొంజాలెజ్ ఎన్నికల మోసం జరిగిందని ఆరోపిస్తూ తిరిగి ఓట్ల లెక్కింపుకు డిమాండ్ చేశారు. అయినప్పటికీ జాతీయ ఎన్నికల మండలి నోబోవా స్పష్టమైన విజయాన్ని ధృవీకరించింది. ఆయన అధ్యక్ష పదవి, భద్రత, ఆర్థిక పునరుజ్జీవనం మరియు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్పై సెబీ చర్య. నిధుల మళ్లింపు, షేర్ ధరల తారుమారు మరియు నకిలీ పత్రాలకు పాల్పడిన తీవ్రమైన ఆరోపణల కారణంగా జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మరియు దాని ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి మరియు పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. జూన్ 2024 ఫిర్యాదు తర్వాత ప్రారంభించిన దర్యాప్తులో బలహీనమైన అంతర్గత నియంత్రణలు, కంపెనీ నిధుల దుర్వినియోగం మరియు పిఎఫ్యుటిపి నిబంధనలు ఉల్లంఘనలు వెల్లడయ్యాయి. సెబీ కూడా స్టాక్ విభజనను నిలిపివేసింది మరియు సంబంధిత పార్టీ లావాదేవీలు మరియు ఆర్థిక అవకతవకలను అంచనా వేయడానికి ఫోరెన్సిక్ ఆడిట్ను ఆదేశించింది. మార్చి 2025 నాటికి భారతదేశంలో టోకు ధరల సూచిక సంఖ్యలు. డిపిఐఐటి మార్చి 2025కి టోకు ధరల సూచిక డేటాను విడుదల చేసింది. ఇది 2.05% వార్షిక ద్రవ్యోల్బణాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరిలో 2.38% నుండి స్వల్పంగా తగ్గింది. ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు మరియు విద్యుత్ తయారీలో ధరల పెరుగుదల కారణంగా అన్ని వస్తువుల డబ్ల్యూపీఐ సూచిక 154.5 వద్ద ఉంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 0.76%కి గణనీయంగా తగ్గింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 3.07కు పెరిగింది. డబ్ల్యూపీఐ ఆహార సూచిక ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.94% నుండి 4.66%కి తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల వల్ల ఏర్పడిన ప్రపంచ అనిశ్చితిని పేర్కొంటూ మోర్గాన్ స్టాన్లీ భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 26 జీడీపీ వృద్ధి అంచనాను 6.5% నుండి 6.1%కి తగ్గించింది మరియు దాని సెన్సెక్స్ సంవత్సరాంతపు లక్ష్యాన్ని 93,000 నుండి 82,000కి తగ్గించింది. ఏప్రిల్ 2, 2025న ప్రకటించబడిన విముక్తి దినోత్సవంగా పిలువబడే ఈ రక్షణాత్మక సుంకాలు 70 దేశాలపై ప్రభావం చూపాయి. వీటిలో భారతదేశంపై 26% సుంకం విధించడం వల్ల ప్రపంచ మందగమనం భయాలు రేకెత్తాయి. యూబీఎస్, గోల్డ్మన్ సాచ్స్ మరియు సిటీ వంటి ఇతర బ్రోకరేజీలు కూడా భారతదేశ వృద్ధి అంచనాను తగ్గించాయి. మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక వినియోగదారు, చక్రీయ మరియు పారిశ్రామిక రంగాలలో అధిక బరువుతో ఉంది, కానీ శక్తి, పదార్థాలు, యుటిలిటీలు మరియు ఆరోగ్య సంరక్షణపై తక్కువ బరువుతో ఉంది. ఐడబ్ల్యూఎల్ఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా మీరాబాయి చాను నియామకం. ఒలింపిక్ రజత పతక విజేత మరియు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన సాయిఖోమ్ మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమించింది. మణిపూర్ నుండి వచ్చిన చాను అథ్లెట్ల గొంతులను పెంచడం, వారి శ్రేయస్సును నిర్ధారించడం మరియు ఆటగాళ్లు మరియు నిర్వాహకుల మధ్య అంతరాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె నియామకం అథ్లెట్ నేతృత్వంలోని పాలన, లింగ ప్రాతినిధ్యం మరియు అనుభవజ్ఞులైన నాయకత్వంతో భారతీయ క్రీడలను సాధికారపరచడంలో కీలకమైన అడుగును సూచిస్తుంది. ఏప్రిల్ 16, 2025న జస్టిస్ పిఆర్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన సీజేఐ సంజీవ్ ఖన్నా స్థానంలో నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టుకు నియమితులైన
జస్టిస్ గవాయ్ రాజ్యాంగ మరియు పరిపాలనా చట్టంలో గణనీయమైన కృషి చేశారు. నోట్ల రద్దు 2023, ఆర్టికల్ 370 2019, ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ 2024 మరియు బుల్డోజర్ కూల్చివేతలు 2024పై కీలక తీర్పులతో సహా 64 ఏళ్ల వయసులో మే 13, 2025న సిజేఐ ఖన్నా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రాజ్యాంగ సూత్రాలను సమర్థించడం మరియు చట్టపాలనను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారు. ఏప్రిల్ 15, 2025న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 6వ నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 హైవే అభివృద్ధి, నిర్వహణ మరియు ఆవిష్కరణలలో అత్యుత్తమ ప్రతిభను జరుపుకుంది. కీలక విజేతలలో హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, భారతీయ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరియు అశోక బిల్డ్కాన్ ఉన్నాయి. ఉత్తమ ఇంజనీర్ అవార్డులు నవరతన్, దేవేందర్ కుమార్ మరియు సుభాష్ చంద్రలకు లభించగా, యుఎల్సిసిఎస్ నాణ్యత మరియు పారదర్శకతకు ప్రత్యేక గుర్తింపును పొందింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ ప్రమాణాలను నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమం వినూత్న ఆలోచనల కోసం పద్ చింతన్ హ్యాకథాన్ విజేతలను కూడా సత్కరించింది. రక్షణ సంస్కరణల ద్వారా భారతదేశ పురోగమనాన్ని భద్రపరచడం అనే ఇతివృత్తంతో సెయింట్ జోస్ మరియు హెచ్క్యూఐడిఎస్ నిర్వహించిన రక్షణ సాహిత్య ఉత్సవం కలాం మరియు కవచ్ 2.0 ఏప్రిల్ 15, 2025న న్యూఢిల్లీలోని మానెక్షా సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమం ఏఐ, సైబర్ టెక్నాలజీలు, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, స్పేస్ టెక్ మరియు సెమీకండక్టర్లతో సహా రక్షణ సాంకేతికతపై దృష్టి సారించింది. రక్షణ తయారీలో ఆత్మనిర్భర్ భారత్, సేకరణ విధానాలను ఆధునీకరించడం మరియు మెరుగైన సామర్థ్యం కోసం బహుళ డొమైన్ కార్యకలాపాలను ఇది నొక్కిచెప్పింది. సాయుధ దళాలను యుద్ధానికి సిద్ధంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన శక్తిగా మార్చడం లక్ష్యంగా రాజ్నాథ్ సింగ్ 2025ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. బ్యాంకాక్లో జరిగిన ఐడిఎఫ్ వరల్డ్ డయాబెటీస్ కాంగ్రెస్లో డబ్ల్యూహెచ్ఓ మరియు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఐడిఎఫ్ సంయుక్తంగా గ్యాప్లను తగ్గించడం, టీబీ మరియు డయాబెటీస్ను పరిష్కరించడానికి ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీస్ అనే ఇతివృత్తంలో ఒక హైబ్రిడ్ సైడ్ ఈవెంట్ను నిర్వహించాయి. ఈ కార్యక్రమం టీబీ 10.8 మిలియన్ కేసులు, 2023లో 1.25 మిలియన్ మరణాలు మరియు మధుమేహం 2024లో 828 మిలియన్ పెద్దలు అనే ద్వంద్వ భారాన్ని ప్రస్తావించి వారి 15% సహా అనారోగ్య రేటును హైలైట్ చేసింది. యుహెచ్సి ఎస్డిజి 3 మరియు ఎండ్ టీబీ మరియు గ్లోబల్ డయాబెటీస్ కాంపాక్ట్ లక్ష్యాలకు మద్దతుగా ముందస్తు రోగ నిర్ధారణ, ద్వి-దిశాత్మక స్క్రీనింగ్ మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతంపై దృష్టి సారించి ఇంటిగ్రేటెడ్ పీపుల్ కేంద్రీకృత సంరక్షణ కోసం డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకత్వాన్ని ప్రారంభించింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2025లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సౌరభ్ చౌదరి కాంస్య పతకం గెలుచుకున్నాడు. పెరూలోని లిమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2025లో ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల షూటర్ సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అద్భుతంగా పునరాగమనం చేశాడు. 2 సంవత్సరాల విరామం తర్వాత పోటీ పడుతున్న అతను దగ్గరగా పోటీ పడిన ఫైనల్లో గొప్ప స్థితిస్థాపకతను ప్రదర్శించాడు. యూజీ మరియు క్రిస్టియన్ రీడ్స్ వంటి అగ్ర షూటర్లను అధిగమించాడు. 219.1 తుది స్కోరుతో అతను 2 సంవత్సరాలలో తన మొదటి ప్రపంచ కప్ పతకాన్ని సాధించాడు. ఇది అంతర్జాతీయ ఫామ్లోకి బలమైన తిరిగి రావడాన్ని సూచిస్తుంది. బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ రాకెట్ టెక్సాస్లోని వాన్ హార్న్ నుండి 10 నిమిషాల చారిత్రాత్మక సబ్ ఆర్బిటల్ అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసింది. 1963 తర్వాత మొదటి మహిళా సిబ్బందిని కలిగి ఉంది. సిబ్బందిలో కేటీ పెర్రీ, గేల్ కింగ్, లారెన్ సాంచెజ్, ఐషా బౌ, అమండా nguyen మరియు కెరియాన్ ఫ్లిన్ ఉన్నారు. ఇది వైవిధ్యం,
సాధికారత మరియు సైన్స్ మరియు పామ్ సంస్కృతి కలయికకు ప్రతీక. ఈ మిషన్ కార్మాన్ రేఖను 100 కిలోమీటర్లు దాటింది, సూక్ష్మ గురుత్వాకర్షణ కార్యకలాపాలను ప్రదర్శించింది మరియు ఓప్రా విన్ఫ్రే మరియు మే జెమిసన్ వంటి ప్రముఖులు దీన్ని చూశారు. పునర్వినియోగ వాణిజ్య అంతరిక్షయానం, లింగ ప్రాతినిధ్యం మరియు సమ్మిళిత అన్వేషణలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. బనారస్ షెహనాయ్కు జీఐ గుర్తింపు. బనారస్ షెహనాయ్ యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి ఏప్రిల్ 2025లో ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్తో ప్రదానం చేయబడింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ఉద్భవించిన ఈ సాంప్రదాయ భవన వాయిద్యం వేడుకలు మరియు ఆచారాలతో లోతుగా ముడిపడి ఉంది. దుమ్రాన్ నుండి షీషాం వరకు మరియు సగ్వాన్ కలప మరియు రెల్లు ఉపయోగించి షెహనాయ్ను సృష్టించడంలో పాల్గొన్న కళాకారుల నైపుణ్యాన్ని ప్రధాని మోదీ ప్రదానం చేసిన ఈ గుర్తింపు హైలైట్ చేస్తుంది. షెహనాయ్కు ప్రపంచ రాయబారి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ దాని హోదాను పెంచడంలో కీలక పాత్ర పోషించారు. జీఐ ట్యాగ్ దాని ప్రత్యేక వారసత్వ సంరక్షణ మరియు ప్రచారాన్ని నిర్ధారిస్తుంది. ఫాలో ఫర్ మోర్